నమస్తే. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతో మంది యువకులు కఠోరంగా శ్రమిస్తారు. ఒక్క ఉద్యోగానికి లక్షలాది మంది పోటీ పడుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైంది. కానీ ఇక్కడ మాత్రం ఓ యువకుడు తన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సైతం వీడి స్వయం ఉపాధి పొందుతున్నాడు. అందులోనూ అందరిలా ఆలోచించకుండా పూర్వీకుల పద్ధతులను అనుసరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎద్దుగానుగా నూనెలను ఉత్పత్తి చేస్తూ లాభాలను ఆర్జిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన యువ రైతు అనిల్ విజయగాథను ఇవాల్టి మన పాడి పంటలు కార్యక్రమంలో చూద్దాం. వ్యాపారం ప్రారంభించిన తర్వాత తోటి వాళ్ళు నువ్వు ఈ రంగంలో సక్సెస్ కాలేవు, ఇంత రేటు పెట్టి జనాలు ఈ ఆయిల్ని కొనుగోవడం చాలా కష్టంగా ఉంటుంది, బయట మార్కెట్లో 150 రూపాయలకు ఆయిల్ వస్తుంటే నీ దగ్గర 400 రూపాయలు పెట్టి కొనడం చాలా అసాధ్యం అని చెప్పి చాలామంది ఇబ్బంది గురి చేసినా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా ఈ రంగంలో నేను సాధిస్తా, ప్రజలకు అందుబాటు ధరలకు అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం అందించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఎక్కడా కూడా వెనుకడుగేయకుండా ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకున్నా కూడా ఖచ్చితంగా నేను ఈ రంగంలో విజయం సాధిస్తా, నాతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి అనిల్ ఎక్కడ కూడా వెనుకడుగేయకుండా ఎలాంటి ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా కూడా ఈ రంగంలో ముందుకు సాగాలని పట్టుదలతో కూడా ఇదే విషయంలో ముందుకెళ్తున్నాడు. భవిష్యత్తులో కూడా ఈ ఆయిల్తో పాటు ఆరోగ్యవంతమైన పాలన కూడా పిల్లలకు అందించాలి, సమాజానికి అందించాలనే లక్ష్యంతో కూడా అనిల్ ముందుకెళ్తున్నాడు. నమస్కారం, నా పేరు అనిల్. నేను వరంగల్ నివాసిని. గత 2 సంవత్సరాల నుంచి నేను ఎద్దుగానుగ నూనెల గురించి మా గురువు దగ్గర నుంచి తెలుసుకోవడం, ప్లస్ దీన్ని ఎలా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో నేను మహబూబ్ నగర్లోనే ట్రైనింగ్కి వెళ్ళి ఇక్కడ మా తీగారంలోనే మొదట నేను దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మార్కెటింగ్ అనేది కొంచెం ఇబ్బంది కావడం వల్ల నేను వరంగల్లోనే మన కస్టమర్స్కి అందుబాటులో ఉంచాలన్న ఒక ఉద్దేశంతో వరంగల్లో ఒక ప్లేస్ చూసి పెట్టాలనే ఆలోచనతో కిలవరంగల్లోనే మధ్యకోటలో ఒక వ్యవసాయ భూమిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి ఇప్పుడు ఈ గానుగలు ఎందుకు అవసరం అంటే, మనం ప్రజెంట్ తింటున్న ఆహారంలో చాలా అడల్ట్రేషన్ జరుగుతుంది. చాలా అడల్ట్రేషన్ జరిగే దాంట్లో మొదటిది మనకు నూనె, తర్వాత పాలు. ఇవి తీసుకోవడం వల్ల మనం ప్రజలు దగ్గర 80% ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అందుకని నేను ఏం ఆలోచించానంటే, ఫస్ట్ నూనె అనేది ప్రథమంగా మనం పొద్దుగా లేవంగానే మన ఆహారంలో వాడతాం. కావున ఈ నూనెని మనం ఆరోగ్యంగా తినాలన్న ఒక ఆలోచనతో ఈ దారిలోకి రావడం జరిగింది. నేను 2023లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేసినాక చాలా సవాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. మార్కెటింగ్ అయినా కానీ, లేబర్ అయినా కానీ, వీళ్ళందరూ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మా కాడ ఒక 6గురికి మేము ఉపాధి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 2 నందులను కాపాడుకుంటున్నాను నేను. అంటే కలవరాలు పోకుండా కానీ వాటిని జీవనం చూసుకొని ఇక్కడ మేము వాటిని కాపాడుకుంటున్నాం. ఇంకా మరి కొన్ని కూడా రావడం జరుగుతుంది ఫ్యూచర్లో. తర్వాత ఇప్పుడు ఈ నూనెలో తినడం వల్ల మనకు లాభాలు ఏంటిదంటే, మొదట మనం బయట తినే ఆయిళ్ళల్లో మనకు ఈ HDL కానీ LDL అనే ఇది కొంచెం సైంటిఫిక్ నేమ్స్, అవి అనేది సమతుల్యంగా ఉండవు. ఇవి సమతుల్యంగా లేకపోవడం వల్ల మనకు హృదయ రోగాలు అంటే గుండెపోటుకు సంబంధించిన కానీ, బ్లడ్ తక్కువ, డయాబెటీస్ కానీ, మన ప్యాంక్రియాస్, ఫ్యాటీ లివర్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఈ HDL అనేది మన ఆహారంలో చాలా ఇంపార్టెంట్. అంటే omega-6, omega-3 అని మన సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఇవి సమతుల్యంగా లేకపోవడం వల్ల ప్రజలు చాలా అనారోగ్యం గురి అవ్వడం జరుగుతుంది. దీన్ని మేము మెదడులో ఉంచుకొని, ఇప్పుడు మనం ఓన్లీ మనం పల్లి నూనె ఒకటే తినడం మంచిదని నేను చెప్పట్లేదు, అన్ని ఆయిల్ తినాలి. అంటే పల్లిది చెడు అని బయట కొలెస్ట్రాల్ వస్తుందని ఒక అపోహ ఉంది. అన్ని నూనెలు మనం రొటేషనల్గా వాడుకుంటే మన ఆరోగ్యం చాలా తేలికగా ఉంటుంది, బాడీ తేలికగా ఉంటుంది, మనం యాక్టివ్గా ఉంటాము. అలాగే ఇప్పుడు ఈ నూనెలు తినడం వల్ల కాస్ట్ ఎక్కువ అవుతుందని ప్రజలు కొంచెం వెనుకడు వేస్తున్నారు. కానీ ఇప్పుడు బయట కొనే నూనెల్లో మనం ఒక 200 రూపాయలకు కొంటే ఈ నూనె ఒకవేళ 400 రూపాయలు కొన్నా కూడా దీన్ని మనం 50% వాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న జిగుట ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైతే మన మూకుల్లో నూనె పోసుకుంటామో ఇది స్ప్రెడ్ అవుతుంది. మన ఆయిల్ అనేది హీట్ కాదు కాబట్టి మనం చేసే ప్రాసెస్లో అది స్ప్రెడ్ కాదు. అంటే అది ఆయిల్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి అది స్ప్రెడ్ కాదు. ఈ ఆయిల్ చిక్కగా ఉండి మనం ఒకసారి ఒక
కూర కోసం మనం వేసుకుంటే అది స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల మనం సగం ఆయిల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎకనామికల్గా కూడా ఒక కస్టమర్, ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా దీన్ని కొనుక్కోవచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ పైసలు కొనుక్కోగలుగుతారు. మా దగ్గర చాలామంది కస్టమర్స్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉన్నా కూడా చాలామంది వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, ఫ్యూచర్ కోసం, మనం ఇప్పుడు ఒక ల్యాండ్ ఎందుకు కొంటామంటే ఫ్యూచర్ కోసం కొంటారు. కానీ మన మెషిన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. మన ఫ్యూచర్ మన మెషినే కదా. మన బాడీ మంచి బయట కార్కే మనం బ్రాండెడ్ క్యాస్ట్ ఆయిల్ అనేవి అది మనం కొనడం జరుగుతుంది. కానీ మన పవిత్రమైన మెషిన్ అన్నట్టు ఇది. ఈ మెషిన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఆ మెషిన్ కావాల్సిన కరెక్ట్ అయిన ఇంజిన్ ఆయిల్ మన గానుగ నూనెలు తినడం వల్ల మనకు చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాము. మన యాసిడిటీ అయినా కానీ, మన అల్సర్స్ అయినా కానీ, గుండెపోట్లకు సంబంధించినవి, బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ చాలా వాటిని మనం ఆపడం జరుగుతుంది. మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటిదంటే మేము మా వరంగల్ వాసులకు కానీ హైదరాబాద్ వాసులకు ఒక క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని. ఈ ఆయిల్ అనే కాదు, నెక్స్ట్ మేము ఇప్పుడు పాలు కూడా స్టార్ట్ చేసాము. ఈ పాలు కూడా ఆరోగ్యమైన పాలు, అంటే ప్యాకెట్ పాలు కాకుండా వాళ్ళకు విత్ చెక్కింగ్ మిషన్తో చెక్ చేసి మరి వాళ్ళకు పాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆయిల్తో పాటు దీనికి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మేము తీసుకొస్తామండి. ఈ ప్రోడక్ట్లను వాళ్ళకు అంటే ఒక టేస్ట్ ఆఫ్ నేచర్ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో మేము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మేము చాలా తీసుకొస్తాం. ఇప్పటికీ మాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అయినా, మా ఫ్యామిలీ ప్లస్ మా కస్టమర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎద్దులతో గానుగను ఆడిస్తున్న ఈ యువకుడి పేరు అనిల్. పీజీ వరకు చదువుకున్న అనిల్ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. 2019లో కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని పొందాడు. ఏడాది పాటు విధులను నిర్వహించాడు. అయితే ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే అనిల్ తల్లి అనారోగ్యం బారిన పడ్డారు. మార్కెట్లో లభిస్తున్న ఆహారంలో, ఆహార పదార్థాల్లో ఆరోగ్యం లేదని గుర్తించి సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో 2021లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ ఆహారం ఎక్కువ అవుతోంది. మార్కెట్లో లభించే కల్తీ నూనెలు తీసుకోవడం వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన పూర్వకాలపు ఎద్దుల గానుగ నూనెలు అందించాలనే ఉద్దేశంతో గానుగ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు అనిల్. నేను 2019 ఆ ప్రాంతంలో మా మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండండి. ప్యాంక్రియాస్లో స్టోన్స్ వచ్చినాయి ఓపెన్ డాక్టర్ కాడ. నేను హాస్పిటల్ తిరగడం వల్ల వాళ్ళు సర్జరీ చేయాలని, కంపల్సరీ సర్జరీ అయితేనే మీ బతుకుతారని చెప్పడం, ప్లస్ వాళ్ళు ట్యాబ్లెట్స్ లేనిది బతకలేరని, అక్కడ డయాస్టివ్ ఎంజైమ్స్ వేసుకోవాలి, ప్యాండీ వేసుకోవాలి, ఇవన్నీ అన్నీ చెప్పారు. అయితే నేను మా సార్ కాదరవల్లి సార్ని కలవడం, ఆ సార్ చెప్పిన ఒక డైట్ మెయింటైన్ చేయడం వల్ల, అంటే గానుగ నూనెలు తినడమైనా, కంప్లీట్గా షుగర్ బంద్ చేయడం, రైస్ బంద్ చేసి దీనికి పర్ఫెక్ట్గా మంచి మళ్ళీ ప్యాకెట్ పాలు బంద్ చేసి ఆవు పాలు తాగడం వల్ల మా అమ్మకు చాలా వరకు హెల్త్ కంట్రోల్లో వచ్చేసింది అన్నట్టు, షుగర్ అయినా అవన్నీ. నేను కానిస్టేబుల్గా జాబ్ చేశాను. ఒక 1 year జాబ్ చేసి ఇక దాంట్లో మనం సాటిస్ఫై కాము, మనం ఈ ఫుడ్ మనం ఆరోగ్యంగా ఇవ్వాలి ప్లస్ తినాలని ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాను సార్. దానికి రిజైన్ చేసి కంప్లీట్గా టైం మొత్తం దీనికే కేటాయిస్తున్నాను. ఇది స్థాపించి 2 years అయిపోయింది సార్. 2 years నుంచి మేము ఇందులోనే ఉన్నాం. ఇంకా మేము న్యాచురల్ ఫార్మింగ్ కూడా నేర్చుకుంటున్నాం. అంటే మాకు ఎలాంటి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేదు. దాంట్లో మేము ప్రజెంట్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అవి ట్రయల్స్ నడుస్తున్నాయి. ఫ్యూచర్లో కూడా మేము ఫార్మింగ్ చేస్తాం. యూత్ అంతా కూడా ఫార్మింగ్ వైపు మొగ్గు చూపాలి. ఎందుకంటే తిండి లేనిది ఏ జీవి బతకదు. కాబట్టి మనం తినే తిండి ఆరోగ్యంగా ఉంచుకుంటే మనకు సగం రోగాలు కాదు, సగం ఇండస్ట్రీ మన తిండిలోనే ఉంది. ఆ ఇండస్ట్రీని మనం క్యాప్చర్ చేసుకుని హెల్తీగా తినాలని మా ఆలోచన. ఎద్దు గానుగ నూనెల తయారీలో ఒదిగేదేమీ లేదు. కానీ కానిస్టేబుల్ ఉద్యోగం వదలొద్దని తనకు తెలిసిన వారంతా చెప్పారు. అయినా వినకుండా 15 లక్షల పెట్టుబడితో ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇందుకోసం నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాడు. అంతేకాదు స్వయంగా ఎద్దు గానుగ నూనెల యూనిట్ వద్దకు వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నాడు. పూర్తి అవగాహనతో కిలా వరంగల్లో యూనిట్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్టార్టింగ్లో మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. మార్కెటింగ్ పరంగా అయినా కానీ, కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుడైనా కానీ మా జోబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నాం. మేము దగ్గర ఇది స్థాపించిన మా దగ్గర 15 లక్షలు అయింది. ఇప్పుడు పోతాను కూడా పైసలు ఇంకా పెడుతూనే ఉన్నాం. కానీ ఒక కస్టమర్ బేస్ క్రియేట్ అయినాక మాకు ఇన్కమ్స్ వస్తాయి.
మేమేందంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఇవ్వాలనే ఒక తపనతోని మేము ఎక్కువ ప్రాఫిట్ ఆలోచించకుండా మా లో మార్జిన్తోనే ఇప్పుడు మా ఆయిల్స్ కూడా రీస్ట్రక్చరింగ్ చేసాము, ఆయిల్ రేట్స్ కూడా, అంటే వాళ్ళ కస్టమర్లకు అందుబాటులో ఉండాలని. ఈ ప్రాఫిట్స్ అనేది ఇక పక్కన పెడితే అవి కొన్ని నచ్చినా కూడా మనం మనస్తృప్తిగా ఉంటాం. మెయిన్గా మనం ఇప్పుడు మనకి ఇష్టం లేని పని చేసి ₹1,00,000 సంపాదించినా, ఇష్టం ఉన్న పని చేసి 20,000 సంపాదించినా కూడా ఒక తృప్తి ఉంటుంది కదా, అది చాలు మనం బతకడానికి. తమ వద్ద వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, కుంకుమలు ఇలా 9 రకాల నూనెలను పూర్వపు సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసి విక్రయిస్తున్నామని అనిల్ చెబుతున్నాడు. యూనిట్ ప్రారంభంలో అనిల్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అయినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగాడు. తనతో పాటు మరో 6గురికి ఉపాధి కల్పిస్తూ రాణిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ మన ఈ 2 గానుగలలో మనం 9 రకాల ఆయిల్స్ తీయడం జరుగుతుంది. పల్లి నూనె, కొబ్బరి నూనె, నువ్వులు, ఆముదం, వెర్రి నువ్వులు, నల్ల నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు, ఆవాల నూనె, ఈ 9 రకాల ఆయిల్స్ తీయడం జరిగింది. ప్రతి ఆయిల్ దాని ప్రత్యేకతలు ఉంటాయి. మనం కొబ్బరి నూనె వాడుకోవడం వల్ల మన మన వాజిలిన్ టైప్ అయినా కానీ, మన బాడీకి కానీ, కండిషనర్కి, నెత్తికి, ఆయిల్ పుల్లింగ్కి ఈ కొబ్బరి నూనె వాడడం జరుగుతుంది. అలాగే పల్లి నూనె మనం రెగ్యులర్గా మన ఇళ్ళల్లో, మన తెలంగాణ సైడ్ అంతా పల్లి నూనెనే వాడేది, ఇప్పుడు కూడా అదే వాడుతున్నారు. పల్లి నూనె వల్ల మనకు మన గుండెకు సంబంధించిన రోగాల నుంచి మనం బయటపడవచ్చు. అంటే మనకు డాక్టర్ చెప్పారని కాదు, కానీ చాలామంది అపోహ ఏంటిదంటే పల్లి నూనె తినడం వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది అని చెప్తుంటారు. కొలెస్ట్రాల్ అనేది పల్లి నూనె తినడం వల్ల రాదు, మనం జీవన శైలి వల్ల వస్తుంది. దీనిలో కొలెస్ట్రాల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. omega-6, omega-3 అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి మన గానుగలో తీసిన ఆయిల్స్. ఎందుకంటే ఇక్కడ హీట్ జనరేట్ కాదు, అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి డెవలప్ కావు. హీట్ జనరేట్ అయితే మాత్రమే మనకు ఆయిల్లో ఉన్న HDL అనేది పోతుంది. ఇందులో హీట్ జనరేట్ కాదు కాబట్టి ఇందులో HDL పోదు అన్నట్టు. దీంట్లో కొలెస్ట్రాల్ కారకమైన కణాలు అయితే ఉండవు. అలాగే నువ్వుల నూనె దేనికంటే ఇందులో విటమిన్ E కానీ, కాల్షియం కానీ పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ స్లో ప్రాసెస్లో దాంట్లో ఉన్న ఫ్లేవర్ అయినా కానీ, దాంట్లో ఉన్న మైక్రో న్యూట్రియన్స్ అయినా కానీ చాలా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకు మసాజ్కి వాడతారు. చాలామంది కీళ్ళ నొప్పులకు తాగడానికి కానీ, కుకింగ్లో కూడా చాలామంది వాడుకుంటారు. ఇకపోతే ఆముదం వచ్చేసి ఇది సకలంగా వాడతారండి, చాలా విధాలుగా వాడతారు. ఇక మనం చెప్పలేము కానీ చాలా రకాలుగా వాడచ్చు. నెత్తికి కండిషనర్ లెక్క వాడుకుంటారు మన నెత్తికి, అలాగే బాడీకి యూజ్ చేస్తారు. కొంతమంది గడ్డలకు కూడా యూజ్ చేస్తారు. ఆవాల నూనె వచ్చేసి పెయిన్స్కి కానీ, కుకింగ్కి, ఐ స్మోక్ పాయింట్ అనేది పెయిన్స్కి బాగా వాడతారు, మసాజింగ్ కూడా దాన్ని కూడా. ఇంకా వచ్చేసి కుసుమ నూనె అనేది కొంచెం మన పూర్వీకులు మన తాతమ్మలకు అడిగితే చెప్తారు వాళ్ళు అప్పట్లో కుసుమలే వాడే, పొద్దుతిరుగుడు అనేది లేదు మనకు. ఈ కుసుమ నూనె వాడేది, అది కొంచెం ఎవటెవటిగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన లోపల ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తున్నట్టు. చెడు కొలెస్ట్రాల్ అంటే మన తిన్నది అనేది ఒంటికి అతుక్కుపోతుంది కదా, లోపల బ్లాకేజెస్ అంటారు కదా, ఇలాంటి వాటిని ఇందులో HDL అనేది ఎక్కువ ఉంటుంది. అది ఈ మన కుసుమ నూనె వల్ల దాన్ని మనం నిర్మూలించవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు అంటే ఇక మనం రెగ్యులర్గా వాడే ఆయిల్, ఇక చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారని మేము పొద్దుతిరుగుడు తీయడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా వచ్చేసి మన దగ్గర నల్ల నువ్వులు ఉంది, ఇంకా వెర్రి నువ్వులు కూడా ఉంది. ఈ వెర్రి నువ్వులు ఏంటిదంటే ఎవరైతే మానసికంగా ఎదుగుదల లేని వాళ్ళైనా కానీ, పక్షవాతం వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళ నర్వ్స్ అనేది కొంచెం మలినాలతో ఉంటే దీన్ని క్లియర్ చేస్తున్నాడు ఈ వెర్రి నువ్వులు ఉన్నాయి. దీని పేరు కూడా వెర్రి నువ్వులు అని అందువల్ల నచ్చింది. దీన్ని గడ్డి నువ్వులు అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి నైగర్ సీడ్స్ అని అంటారు. ఈ నూనె ఇప్పుడు మేము అమ్మే దాంట్లో కాస్ట్లీ ఆయిల్ అదే ₹1000 లీటర్ అమ్ముతుంది. ఎందుకంటే దాంట్లో వచ్చే 20% మాత్రమే ఆయిల్. మేము 12 kgs వేస్తే మాకు 2 లీటర్స్ 2.5 లీటర్స్ రావడం జరుగుతుంది. అది ఈ గానుగ నూనెకు ఉపయోగించే పరికరాన్ని దిరిసన ఆయుర్వేదిక్ చెట్టు చెక్కతో తయారు చేపించాడు అనిల్. అందులో రుబ్బడం ద్వారా ఆ చెక్కలో ఉన్న పోషకాలు సైతం నూనెలో ఇమిడిపోతాయి. ఇందులో 12 కిలోల పల్లీలు పోస్తే 4 నుంచి 5 కిలోల వరకు నూనె వస్తుంది. నువ్వులు, కొబ్బరి
ఏది వేసినా అందులో సగం వరకు నూనె వస్తుంది. గానుగ పద్ధతిలో నూనె రావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. ఈ నూనెల ద్వారా వచ్చే పిప్పిని బయటకు తీసి దానిని సైతం విక్రయిస్తున్నాడు అనిల్. ఇక ఈ నూనెలను గాజు సీసాలో ప్యాక్ చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు. రోజుకు 10 నుంచి 15 లీటర్ల నూనెను అమ్ముతున్నాడు అనిల్. లాభాల పరంగా చూసుకోకుండా రోగాలు లేని సమాజం కోసమే తన ప్రయత్నమంతా అని చెబుతున్నాడు ఈ యువకుడు. ఇలా స్వయం ఉపాధిలో సంతృప్తి లభిస్తోందంటున్నాడు. నా పేరు జ్యోతి. ఇక్కడ ఓరుగల్లు గానుగ ఆయిల్స్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి మార్నింగ్ 10కి షాప్ ఓపెన్ చేసి ఈవినింగ్ 5 వరకు క్లోజ్ అవుతుంది. ఇది వచ్చేసి గానుగ వెనకటి పద్ధతిలో తీసినట్టు ఆయిల్ తీసి ప్యూర్ ఆయిల్ ప్రజలకు అందియాలనేది మా కాన్సెప్ట్ అన్నట్టు. 12 kgs పల్లి వేస్తే 4.5 లీటర్స్ ఆయిల్ వస్తుంది. అంటే 3 kgs పల్లికి లీటర్ ఆయిల్ వస్తుంది. మనకి పల్లి సీడ్ వచ్చేసి 120-100 నుంచి ఉంది కేజీ. 3 kgs పల్లికి 360 రూపీస్ మనీ అవుతుంది. అలాంటిది బయట 180-150కే మీకు లీటర్ పల్లి ఆయిల్ ఎట్లా వస్తుంది అనేది మీరు కొంచెం గమనించుకొని ప్యూర్ ఆయిల్స్ వాడాలని అనుకుంటున్నాను. మీ పిల్లల భవిష్యత్తుకి మంచి ఆయిల్స్ ఇచ్చి వాళ్ళ హెల్త్ని కాపాడడం మీ బాధ్యత తల్లిదండ్రులుగా. బయట చాలా కల్తీ నడుస్తున్నాయి, అవన్నీ మీరు గమనించి ప్యూర్ ఆయిల్ వాడాలి, మీ పిల్లల హెల్త్ని కాపాడాలి. మేము వచ్చేసి దీంట్లో ఇది వచ్చేసి గానుగ, దీంట్లో 12 kgs పల్లి వేయాలి. 12 kgs పల్లి వేస్తే 4.5 వస్తుంది. పల్లి 4.5 వస్తుంది. నువ్వులు వచ్చేసి 4 వస్తుంది. కొబ్బరి 12 kgs వేస్తే 5 లీటర్స్ వస్తుంది. ఒక్కొక్క సీడ్కి ఒక్కలాగా. అందుకే ఆయిల్స్ రేటు అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి. కానీ ఆయిల్ రేట్ ఎక్కువ అని అనుకోకుండా ప్యూర్ ఒరిజినల్ వాడి మీ హెల్త్ కాపాడుకుంటే మాకు సంతోషం. ఇందులో వర్క్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రకృతిలో మంచిగా వెనకటి పద్ధతిలో గానుగా ఎద్దుతోటి తీసి ఆయిల్ తీసి మంచి ఆయిల్స్ ప్రజలకు అందిస్తున్నాం. ఈ పని చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి రావడం, ఇట్లా మంచి ప్రదేశంలో ఆయిల్స్ తీయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో వర్క్ చేయడం నాకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. గానుగ నూనెల ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నాడు ఈ యువకుడు. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుందంటున్నాడు. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు రాకుండా అధిక రక్తపోటును నివారిస్తుందని చెబుతున్నాడు. ఎద్దు గానుగ నూనెల తయారీతో పాటు అనిల్ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో కూడా నేర్చుకుంటున్నాడు. భవిష్యత్తులో వ్యవసాయం కూడా చేస్తానంటున్నాడు. నేను రోజు ఓరుగల్లు ఈ గానుగ కేంద్రానికి వచ్చాను. చూసాక చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు చేసే పద్ధతి కానీ, వాళ్ళు సేకరించిన ధాన్యాలు కానీ, ఆ గింజలు కానీ కూడా చాలా నాణ్యంగా ఉన్నాయి. వీళ్ళు తయారు చేసే పద్ధతి కూడా చాలా తృప్తికరంగా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి దానికి మనకు మందుల మీద ఎన్నో పైసలు పెడుతున్నాం. దాన్ని కాకుండా మంచి ఆహారం తోటి చేసుకుంటే మనకు ఆరోగ్యపరంగా చాలా లాభాలు జరుగుతాయి. వీలైనంత వరకు మ్యాక్సిమం ఈ గానుగ నూనెలను కొంచెం సపోర్ట్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్న వస్తాము, 10 గంటలకు వచ్చి ఆయిల్ పడతాము. ఒక ఎద్దు ఉంటుంది, ఎద్దును కట్టి పని చేస్తాము. పని చేసిన కొద్దీ ఆయిల్ వస్తుంటే తీసిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెళ్తాం. ఇంకా ఆయిల్ అంటే ఇక మా ఇంట్లో కూడా వాడుతాను, మంచిగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా వాడిపిస్తాను. బెటర్ అయితే ఉంది ఆయిల్. అంటే 12 కిలోల పల్లీలు పోస్తే 5 కిలోలు 4.5 అట్లా వస్తుంది. కాకపోతే ఆయిల్ పల్లీలను బట్టి ఆయిల్ వస్తుంది. కొన్ని వాటర్ వేసినామా, పట్టినామా, ఇంటికి వెళ్ళినామా. నేను సంవత్సరం 6 నెలలు అవుతా, అటు ఇటు సంవత్సరం అనుకోరాదండి. దానికంటే ఇది బెటర్. నీడ పట్టుకుంటాను కాబట్టి బెటర్ ఉన్నది. తీసుట్లో కూడా మంచిగా అనిపిస్తాను. ఆర్థిక ఏం అనిపిస్తలేదు. అంటే ఇక తీసుడు వల్ల వస్తుంది కానీ ఇక దానికి బెటరే. ఇది అయితే బయట ఎండకు చేసేదానికంటే బెటర్. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడి పని వాళ్ళు చెబుతున్నారు. అలాగే మందుల కోసం డబ్బులు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో గానుగ నూనెలను సపోర్ట్ చేసే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా చిన్ననాటి నుంచి కలలు కన్న ఉద్యోగం కానిస్టేబుల్, నెలకు 35,000 జీతం వదిలిపెట్టి సమాజం కోసం, తోటివారి కోసం ఏదైనా ఒక పని చేయాలి, అందరికీ మంచి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని చెప్పేసి ఒక లక్ష్యం పేరు పట్టుకున్న అనిల్
ఈ ఎద్దు గానుగ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి చేస్తున్న పరిస్థితి. మొదట్లో చాలామంది నువ్వు ఈ రంగంలో సక్సెస్ కాలేవు, మార్కెట్లో 150 రూపాయలకు తక్కువ ధరకు వస్తున్న ఆయిల్ని వదిలేసి నీ దగ్గర ఎక్కువ రేటు పెట్టి కొనలేరు అని చెప్పి కొంత నిరుత్సాహపరిచినా కూడా ఎక్కడా కూడా వెనకడుగేయకుండా నేను ఈ రంగంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతా, ఖచ్చితంగా నాతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి ఇదే విధానాన్ని పట్టుదలతో కొనసాగిస్తూ భవిష్యత్ తరాల కోసం మంచి ఆరోగ్యం అందించాలి, ఖచ్చితంగా కూడా ఈ ఆయిల్ ఉపయోగాలతో పాటు ఈ ఆయిల్ వాడితే ఎలా ఉంటుంది, మన బయట ఆయిల్కి ఈ ఆయిల్కి తేడా ఏంటిది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కేవలం ఇది ప్రొడక్షన్ మాత్రమే కాకుండా ఎవరైతే ఆర్డర్ చేస్తారో మినిమం 1 లీటర్ ఆయిల్ ఆర్డర్ చేసినా కూడా వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. భవిష్యత్తులో ఒక ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేసి తక్కువ ధరకు ప్రజలకు నాణ్యమైన వంట నూనెను అందించాలి, వాళ్ళకి ఈ ఆయిల్ ఉపయోగాలు తెలియచేయాలి, వేరే ఆయిల్ కల్తీ ఆయిల్ వాడడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయని చెప్పేసి తెలియజేసే ప్రయత్నమే లక్ష్యమే నా లక్ష్యం అని చెప్తున్నాడు అనిల్. భవిష్యత్తులో కూడా కేవలం ఆయిల్తో కాదు పాల రంగంలో కూడా అడుగు పెడతా, ఖచ్చితంగా కూడా మంచి పాలను, ఆరోగ్యవంతమైన పాలను కూడా సమాజానికి అందించడమే లక్ష్యం అని చెప్తున్నాడు అనిల్. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందితే మరింత బలంగా మనం ముందుకెళ్తా, మరికొంతమందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పి అనిల్ చెప్తున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువకులు సైతం కల్తీ నూనెకు చెక్ పెట్టి ప్రజలకు నాణ్యమైన నూనెలు అందించే దిశగా ఇలాంటి ఎద్దుగానిగ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని అనిల్ సూచిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదిస్తే శిక్షణ కూడా ఇస్తానంటున్నారు. ఇదండి ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో, రైతుల విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ. నమస్తే.